ప్రైజ్ అలాడ్ అందరికీ. మీనో హోజీజా ఛానల్ వారందరికీ ప్రైజ్ అలాడ్. ఈ దినము రక్షాబంధన్ కట్టుకున్న ప్రతి ఒక్క క్రైస్తవులకు ఒక చిన్న మనవి. మనం కట్టే చిన్న తాడుతో మన సహోదరులకు సహోదరులకు రక్షణ కలగదు, కానీ రక్షకుడైన యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ వలన ప్రతినిత్యం మనం రక్షింపబడుతున్నాం. మనం బ్రతికి ఉన్నామంటే ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి, మన క్షేమంగా భద్రంగా కాపాడబడుతున్నామంటే దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి. అంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి ఈ లోక మర్యాదను అనుసరించి, ఈ లోక మర్యాద చొప్పున బంధువులు నిలబడతాయని భ్రమలో బ్రతుకుచు, అన్యాచారాన్ని ఈ లోక మర్యాదను అనుసరిస్తూ మనము రక్షణ పొంది కూడా నూతనపరచబడట్లేదు, రూపాంతరం చెందబడట్లేదు. క్రీస్తుని ఎంతగా దుఃఖపెడుతున్నాం అన్ని ఆచారాన్ని ఆచరిస్తూ. ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందాం. మన బంధుత్వము క్రీస్తు సిలువలో మరణించి మనకైన ప్రేమ చూపించి, మీరు నా రక్త సంబంధులు, మీరు నా పాలివారు అని క్రీస్తు సెలవిచ్చాడు. అయితే మనము దానిని ఆ విధంగా తీసుకోకుండా మనము క్రీస్తు ప్రేమను మన బంధువులకు ఒక్క రోజుతో ముడిపడింది కాదు, ఒక తాడుతో ముడిపడింది కాదు, నిత్యము మనము దేవుడి ప్రేమతో బంధుత్వాన్ని నిలుపుకునే ప్రేమ, ఆయన చూపిన ప్రేమ. ఆ బంధుత్వమే క్రీస్తు లోపల మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన కాచిన రక్తం మనకు సెలవిస్తుంది ప్రతిదాన్ని క్షమించి ప్రేమించుడి అని. కానీ మనము చేసే తప్పేమిటి? దయచేసి గమనించండి. ఇది మీరు సీరియస్గా తీసుకున్నాను సరే, సంతోషంగా తీసుకున్నాను సరే, కానీ క్రైస్తవుడు జీవితం అనేది ఒక ఛాలెంజ్ అని మాత్రం చెప్పగలుగుతాను నేను. ఛాలెంజ్గా తీసుకున్న ప్రతి విషయంలో దయచేసి ఆలోచించండి. మరి వచ్చే సంవత్సరం కూడా మీ మనసులో దేవుడు రూపాంతరం కలిగించి నూతనపరచబడి నిమిత్తము మేము ప్రార్థిస్తాము. సహాయపడండి. ప్రార్థనలో ముందుకెళ్దాం. లైవ్ కూడా మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. దాని విషయంలో ప్రార్థించండి. దయచేసి అన్ని ఆచారాన్ని పక్కకు పెట్టి క్రీస్తు, రక్షింపబడిన క్రీస్తు, రక్షకుడుగా పిలువబడ్డ క్రీస్తే మీ రక్షణ, మన రక్షణ. మన కొరకు సిలువలో బలి అయిన ఆ రక్షణనే మన కుటుంబాలకు, మనకు, మన బంధువులకు రక్షణ. ఆ రక్షణ ఏమిటంటే ప్రార్థన. సజీవుడైన దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము కాబట్టి ఆ ప్రార్థననే మన కుటుంబాలకు, మన బంధువులకు, మన చెల్లెళ్ళకు, మన అన్నలకు రక్షణ. ఆ రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. దయచేసి ఇది జ్ఞాపకం ఉంచుకుంటారని మనవి చేస్తున్నాను. ప్రైజ్ అలాడ్. ఆమేన్.